For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. 1/7/2024 నుంచి 3 చట్టాలు కొత్తవి వచ్చినాయి. వాటిలో ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా, రెండోది సిఆర్పిసి బదులుగా, మూడోది ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా వచ్చినాయి. అవి అమలు వచ్చిన తర్వాత మరి ముద్దాయిల్లో వెన్నుముక్కలో జ్వరం లాగా వచ్చేసింది. కారణం ఏంటంటే పోలీస్ పవర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. పోలీస్ వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టి ఎవరినైనా అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ గతంలో 167 సిఆర్పిసి ప్రకారం పోలీస్ కస్టడీ ఒక 15 రోజులు మాత్రమే అడిగేదానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 60 డేస్ నుంచి 90 డేస్ దాకా పోలీస్ వాళ్ళు కస్టడీ అడిగి పెద్ద పెద్ద కేసుల్లో జడ్జి గారి దగ్గర ఆర్డర్లు తీసుకొని వాళ్ళు కస్టడీలో పెట్టుకుంటారు. మరి పోలీస్ కస్టడీ అంటే చాలామందికి చాలా ఇబ్బందులు కష్టాలు వస్తాయి, భయపడిపోతున్నారు. అందువని కొత్త చట్టాల్లో పవర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. అయితే మీరు అడిగింది చిన్నపిల్లలకి సంబంధించి చిన్నపిల్లలు వనరబుల్. ఈ మధ్య మనం చూసాము హనుమంత్ కేసులో ఒక తండ్రి బిడ్డకి 6 ఏళ్ల పాపకి మధ్యలో ఉన్న ఆ బెల్ట్ తీసిన విషయాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద అబ్స్కిన్ రిమార్క్స్ చేసి వికిలి చేష్టలతో నవ్వడం జరిగింది. ఆయన జైలుకి పంపించారు, 14 రోజులు రిమాండ్లో ఉన్నాడు. ఇంకెవరో 3 ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయాలని చెప్పి చట్టాల్లో అనేక మార్పులు రావాలి అని కూడా నేను చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్ ద్వారా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు అనేవాళ్ళు వనరబుల్. వాళ్ళకి జరిగింది ఏంది అనేది కూడా తెలుసుకునే పరిస్థితి ఉండదు. అటువంటి పిల్లల మీద కూడా అబ్స్కిన్ యాక్ట్ చేయటం, రిమార్క్ చేయటం, వాళ్ళ సేఫ్టీ ఇబ్బంది కలగటం చేసే పరిస్థితి ఉంది. అయితే మనం గతంలో 354 అనే ఐపీసీ సెక్షన్ ఒకటి ఉంది. దాంట్లో అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, ఒక స్త్రీ యొక్క స్త్రీయత్వాన్ని భంగం కలిగించినప్పుడు, లేకపోతే దాన్ని అవుట్రేజ్ అంటే ఇబ్బంది పెట్టినప్పుడు దాని కింద కోర్టుకు వెళ్ళి మరి శిక్ష పడే పరిస్థితి ఉంది. ఆ సెక్షన్ ఇప్పుడు మళ్ళీ కొత్త సెక్షన్లో వచ్చింది. కానీ అక్కడ ఉమెన్కి మాత్రమే ఉంది. చిన్నపిల్లల్ని అప్స్కిన్గా చేసి వాళ్ళ యొక్క స్త్రీయత్వాన్ని లేకపోతే చిన్నపిల్లల ఆనందాన్ని ఆ విధంగా సెక్సువల్ టైప్లో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడతారని ఊహించినందువల్ల ఉమెన్ అంటే పెద్దవాళ్ళకి సంబంధించి ఆ డెఫినేషన్ 354 పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 354 సెక్షన్నే చిన్నపిల్లలకు కూడా అట్లాంటి ఇంకో సెక్షన్ అప్స్కిన్ రిమార్క్స్ కానీ పెయింటింగ్స్ ద్వారా కానీ వీడియోల రూపంలో కానీ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు ఒక సెక్షన్ రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా విక్టిమ్స్, చిన్నపిల్లలు జరిగిన బాధ చూసి చాలామంది బాధపడి ఉంటారు, నేను బాధపడ్డాను. అట్లా చాలామంది, ఎందుకంటే ఇది యూట్యూబ్లో ప్రజలందరూ చూస్తుండగా, నెటిజన్స్ అందరూ చూస్తుండగా చేసిన ఓ మానభంగం. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. ఎవరు చేసినా చేస్తే అంతే వాళ్ళకి నష్టపరిహారం కూడా కట్టించాలి. ఈ యూట్యూబ్ల ద్వారా చాలా డబ్బు సంపాదించారని విన్నాను, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులతోటి. అంతేకాకుండా ఏదో క్షమాపణ చెప్పారని అంటున్నారు, కానీ అది క్షమాపణలాగా కనిపించలేదు. ఆ పార్ట్ ఆఫ్ ద వీడియో మాత్రమే రిమూవ్ చేశారు, కానీ మిగతా మొత్తం కూడా రిమూవ్ చేయలేదు. అలా చిన్నపిల్లలకి సంబంధించి సేఫ్టీ కానీ, చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ మీద చేసే రిమార్క్స్ విషయంలో కానీ కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి. కానీ ఇంకా కొత్త చట్టాల్లో అనేక మార్పులు రావాలి. అంటే ఐటీ యాక్ట్లో ఇప్పుడు సెక్షన్ 67B పెట్టారు, తర్వాత 294 ఐపీసీ పెట్టారు. అంటే అబ్స్కిన్ యాక్ట్స్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పెట్టే అట్లా అనేక సెక్షన్లు ఐటీ యాక్ట్ పెట్టారు. పోస్కో యాక్ట్లో కూడా కొన్ని సెక్షన్లు పెట్టారు. కానీ వీటన్నిటితో పాటు పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేశారు అని, ఎందుకంటే చాలామంది పబ్లిక్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఫీల్ అయ్యి చాలామంది పెద్దలు, ఇప్పుడు ఆయన ఎవరో చిరంజీవి గారి మేనల్లుడు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, ఓరల్ కంప్లైంట్ ఇచ్చాడు, మరి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద సీఎంలు 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది ఒక్క ఎక్కువ వీడియోనే కాదు, ఇలాంటి డార్క్ కామెడీ కింద అనేక వీడియోలు యూట్యూబుల్లో ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొంతమంది మేధావులు వాళ్ళు వ్యూస్ కోసం, డబ్బుల కోసం చిన్నపిల్లల మీదనే ఎక్కువ వీడియోలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు గుర్తెరిగి మంచి వాటి మీద చేయండి, ధ్యానం మీద చేయండి, లేదా సమాజానికి పనికొచ్చే అన్ని మంచి విషయాల మీద చేయండి. ఇట్లాంటి వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, రోస్ట్ కామెడీ అని లేకపోతే డార్క్ కామెడీ అని నవ్వించడానికి ఇంత తిప్పలు పడి జైలుకు పోవాల్సినంత అవసరం లేదు. నవ్వించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మనం ఎన్నో సినిమాలు చూసాం, మాయాబజారు, ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు, చిన్నపిల్లలకి సంబంధించి కూడా ఇప్పుడు హనుమాన్ సినిమా వచ్చింది. అట్లాంటి సినిమాలు చేయాలి. కానీ ఇలాంటి డార్క్ కామెడీలని, అదని, రోస్ట్ కామెడీ అని ఇంకొక మాటలు మార్చైనా సరే మీరు నవ్వుకుంటూ ఇతరులను బాధ పెట్టడం కాదు. మీరు చేసే చిత్రాల వల్ల ఇతరులు కూడా నవ్వుకోవాలి. ఎవరికి విక్టిమైజేషన్ అనేది ఉండకూడదు.
అలా చేసినప్పుడు ఖచ్చితంగా అందరికీ తగు రీతిలో న్యాయం జరుగుతుంది. మరి చిన్న పిల్లల మీద ప్రస్తుతం ఉన్న చట్టాల్లో అనేక మార్పులు రావాలని కోరుకుంటూ, వస్తాయని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో కొన్ని ప్రికాషన్స్ మంచివి ఉన్నాయి. ఉదాహరణకి ఈమెయిల్ ద్వారా డిజిటల్ రూపంలో, ఎలక్ట్రానిక్ రూపంలో ఏ పోలీస్ స్టేషన్కైనా, ఎక్కడి నుంచి అయినా, ఏ బాధితుడైనా కంప్లైంట్ పంపించవచ్చు. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. అదేవిధంగా స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, లేదంటే 60 ఏళ్ళు దాటినోళ్ళు కానీ, వాళ్ళెవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ పోలీస్ వాళ్ళే ఇంటికి వచ్చి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా ప్రొటెక్టివ్గా ఉన్నాయి. బట్ వాటితో పాటు ఇంకా అనేక మార్పులు రావాలి, త్వరితగతిన న్యాయం జరగాలి. మరి 3 ఏళ్లలోనే కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి 3 ఏళ్లలోనే సుప్రీంకోర్టు వరకు కూడా మొత్తం తీర్పులు వచ్చేస్తాయని చెప్తున్నారు. కానీ మరి క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు రాలేదు. పోలీసు వాళ్ళే ఉన్నారు, జడ్జిలు వాళ్ళే ఉన్నారు, మరి సిబ్బంది వాళ్ళే ఉన్నారు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు వాళ్ళే, మనుషులు వాళ్ళే. కేవలం చట్టం మార్పినంత మాత్రాన రాదు, ట్రైనింగ్ కావాలి పోలీస్కి. కోర్టుల్లో బుక్స్ లేవు, ఈ కొత్త చట్టాలకు సంబంధించిన బుక్సే బయటికి రాలేదు. అవి ఉంటాయో లేవో తెలియదని భయపడ్డారు. అదేవిధంగా కోర్టులలో సిబ్బందిని పెంచాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత కంప్యూటరైజేషన్ జరగాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాన్ని వాడుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా తప్పకుండా ఈ కొత్త చట్టాల వల్ల వచ్చిన మార్పుల వల్ల ఖచ్చితంగా న్యాయం జరగద్దని, ఇంకా మార్పులు కూడా వస్తాయని ఆశిస్తున్నాను. నమస్కారం.